ఈరోజు అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అదే విధంగా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ విద్యార్థుల మీద చేస్తున్నటువంటి ఇబ్బందులకి వాళ్ళ యొక్క విద్యా వ్యవస్థను నాశనం చేసే తీరుకు నిరసనగా అర్ధనగ్న ప్రదర్శనతో ఈ రోజు కలెక్టర్ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏమిరా ఇది అంటే, ప్రభుత్వ విద్యార్థులకి ఏదైతే బుక్కులు, వర్క్ బుక్కులు, బ్యాగ్స్, అదే విధంగా సాక్సులు ప్రభుత్వ విద్యార్థుల యొక్క బాగోగులే సంక్షేమమే లక్ష్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్వహించకుండా వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే భాష్యం లాంటి విద్యా సంస్థల అధినేతలకి, నారాయణ లాంటి విద్యా సంస్థల అధినేతలకి మంత్రివర్గం రాజ్యసభలో చోటిస్తూ కార్పొరేట్ విద్యా వ్యవస్థకి కొమ్ము కాస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ విద్యను కాలరాయాలన్న సంకల్పంతో ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ప్రవర్తిస్తున్న తీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. స్వర్ణాంధ్ర విజయానంధ్ర అంటున్నారు. అయ్యా, విజయానంధ్ర లేదయ్యా, ఇది రావణ ఆంధ్రగా మారింది అని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా తెలియజేసుకున్నా. అదే విధంగా 2020 విజన్ 2020 లేకుంటే ఇంకోటి అని గొప్పలు చెప్తూ మీ యొక్క మీడియాలో ఊదర కొడుతున్నారు. కానీ విద్యార్థులు అనుభవిస్తున్న క్షోభలు, విద్యార్థులు కనీసం మినరల్ ప్లాంట్లు కూడా సిద్ధం చేస్తే గత ప్రభుత్వం ఈరోజు దాంట్లో వాటర్ అందించలేని పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉంది. కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా ఓటు హెచ్చరిస్తున్నా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా, విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా, వారి యొక్క ఆరోగ్యం అయితేనేమి, గోరుముద్ద అయితేనేమి, వారి యొక్క చదువు గురించి అయితేనేమి ప్రత్యేక శ్రద్ధ చూపించి ముందుకు కదిలితే మీరు ఈ రోజు దాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ మెడలు వంచడానికైనా సిద్ధం మేము ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే లాస్ట్ వన్ ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు, అయ్యా మీ నోటికి ఉన్న ప్లాస్టర్ తీసేసేయండి అయ్యా, మీ కంచే చేనును మేస్తుంది. వారి యొక్క కార్పొరేట్ వ్యవస్థలే ఈరోజు దోచుకొని ప్రభుత్వ విద్యని నాశనం చేస్తున్నారు. కనీసం ప్రభుత్వ విద్య పట్ల, వైద్య విద్యార్థుల పట్ల, అదేవిధంగా డిఎస్సి విద్యార్థుల పట్ల అందరి విధంగా మీరు ఉండి అందరికీ సపోర్ట్గా నిలవాలని మేము కోరుకుంటున్నాం.